దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నా క్రైస్తవ బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం ధ్యానం చేద్దాము. కాబట్టి మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. మనం దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరి కోసము కూడా ఆయన దేవుని బిడ్డారా అర్పణముగాను బలిగాను అర్పించబడి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెబుతున్నటువంటి మాట, మనను దేవుడు క్రీస్తు మిమ్ములను ప్రేమించు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగా అప్పగించుకున్నాడు. ఆయనే మనము చేసినటువంటి పాపముల నిమిత్తం, మన పాప శాపముల నిమిత్తం మనము అప్పగించబడవలసినటువంటి ఆ శిక్ష పొందవలసినటువంటి శిక్ష నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన కొరకు అప్పగించబడాడు అర్పణముగాను. అదే కాదు దేవుని బిడ్డారా, బలిగాను అప్పగించుకున్నాడు. బలి ఇవ్వటానికి కూడా ఇష్టపడాడు. ఎందుకంటే ఈ లోకములోని ఈ లోక ప్రజలందరూ వీరు వారు అనేది లేకుండా, ఏ భేదము లేకుండా దేవుని బిడ్డారు అందరూ భూమి మీద ఉన్నటువంటి తెల్లవారు నల్లవారు అనేది లేకుండా, ఉండోడు లేనోడు అని లేకుండా, సామాన్యుడైన ధనికుడైన సామంతుడైన ఎవరైనా ఈ లోకములోని నశించిపోవటం దేవునికి ఇష్టం లేక దేవుడే ఆ బలిగాను అప్పగించుకున్నాడు, అర్పణముగా అప్పగించబడాడు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, దేవుని బిడ్డారా మీరందరూ కూడా మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని అంటున్నాడు. ఈ లోకములోని ప్రతి ఒక్కరము కూడా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ అనేది చాలా అవసరం అండి. దేవుని నామములోని ఈ చెబుతున్నాడు. ఈ లోక ప్రేమను గురించి చెప్పాలంటే మరి యోహాను పత్రిక రాసిస్తున్నాడు 1వ అధ్యాయంలోని, దేవుని బిడ్డరా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోని నుండదు. దేవుని బిడ్డారా, మరి తండ్రి ప్రేమ మనలోని ఉండాలంటే మరి దేవుని బిడ్డారా లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క అపోస్తుడైన పౌలు గారు చెప్పినటువంటి దేవుని బిడ్డారా మరి మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని అంటున్నాడు. మనం ప్రేమ కలిగి నడుచుకోవాలంటే దేవుని ప్రేమే మనలో ఉండాలి. లోకములో ఉన్న ప్రేమ అది వ్యర్థమండి. లోకములో ఉన్న ప్రేమ అది శూన్యమండి. ఎందుకంటే లోకములో ఉన్న ప్రేమ ప్రాణాలు తీసిద్ది, అవమానం తెచ్చిద్ది, నిందలు తెచ్చిద్ది, కీడు శాపమును తీసుకొచ్చి పెట్టిద్ది. ఈ లోకములోని ఉన్న ప్రేమ అటువంటిది. అదే దేవుని ప్రేమ అయితే, దేవుని బిడ్డారా ఈ లోకములోని అనేక విషయాలలోని దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మనకు ఒక మంచి విలువ తెచ్చిపెట్టింది. అదే కాదు, మన కుటుంబానికి, మన తల్లిదండ్రులకి, మన లోకములో ఉన్న మన బంధుమిత్రులకి మంచి ప్రేమను కలిగి ఉండటానికి దేవుని బిడ్డారా ఒక విలువ తీసుకొచ్చి పెట్టింది. అదే దేవుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే మీరు ప్రేమ కలిగి ఉండుడి అని అన్నారు. అయితే లోకములో ఉన్నదాన్ని నేను దేన్ని ప్రేమించొద్దంటున్నా. లోకములో ఉన్నదంతా ఏంటంటే దేని బిడ్డారా, లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. ఈ లోకములో ఉన్న ఏంటంటే దేవుని బిడ్డారా దేవుని నామంలో తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఒక్కసారి గమనించండి. లోకములో ఉన్న వాటినైనా ఉన్న వానిను ప్రేమించుకోడు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోని ఉండదు. ఏమి ఆ ప్రేమ అంటే లోకములో ఉన్నవి ఏంటంటే దేవుని బిడ్డలారా అక్కడ చెబుతున్నటువంటి మాట శరీరాశ, నేత్రాశ, జీవపడం. శరీరాశ దేవుని బిడ్డలారా అనేక విషయాలలోని పాపములో పడిపోవటానికి, శాపములో పడిపోవటానికి శరీరాశ ప్రయోగం చేస్తూ ఉంటుంది.
శరీరాశ దేవునికి దూరం చేసింది, బంధువులకి దూరం చేసింది, రక్త సంబంధులకు దూరం చేసింది, కుటుంబానికి దూరం చేసింది శరీరాశ. నేత్రాశ అంటే దేవుని బిడ్డారా, చూసిందల్లా దేవుని బిడ్డారా అది నాదే, నాకే కావాలి అనుకుంటాం. అది శరీరాశ కాదు, ఇది నేత్రాశలో ఉన్నటువంటి లక్షణం. శరీరాశలో ఉన్నటువంటి లక్షణాలు వేరుగా ఉండాలి, నేత్రాశలో ఉన్నటువంటి లక్షణాలు వేరుగా కనపడుతున్నాయి. జీవపు డంబము అంటే ఈ లోకంలోని ఉండోడు ఉన్నట్టుగానే మాట్లాడతాడు, అభివృద్ధి చెందినవాడు అభివృద్ధి చెందినటువంటి వారిగానే ఉంటుంటారు. అది జీవపు డంబం. నాకంటే గొప్పవారు ఎవరో లేరని, నేనే గొప్పవాడు, నాకంటే ఎవరు మించిన వారు లేరని, నా జ్ఞానానికి మించిన వారు లేరు, నా తెలివికి మించిన వారు లేరు, నాకున్న ఐశ్వర్యానికి మించినటువంటి వారు లేరని చాలా డంబంగా మాట్లాడతారు. అదే దేవుని బిడ్డారా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని నామములోని జీవపు డంబము అంటారు. ఈ డంబము కలిగిన మాటలు మనలో ఉండకూడదని ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రేమ అనేది చాలా అవసరం అండి. అది ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని, నీ శత్రువులను ప్రేమించాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలోని ఉండాలి. ప్రేమ అనేది చాలా అవసరం అండి. లోక ప్రేమ మనలోనికి రాకూడదు. లోకములోని మనం ఉంటాము, కానీ లోకం అనేది మనలోనికి రాకుండా మనం చూసుకుంటేనే దేవుని ప్రేమ మనలోని కలిగి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుని బిడ్డారా, దేవుని వాక్యము నేను మీకు తెలియజేసేదంటే దేవుని ప్రేమ మనలో ఉండాలని, దేవుని వాక్యం మనలో నివసింప చేయబడాలని, మనలోనే దేవుని వాక్యానికి మనం అందరం అంటగట్టబడి ఉండాలని ప్రభునామములో మీకు మనం చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. మీరందరూ మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభునామములో మనం చేస్తున్నాం.